హలో. ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, మీరు ఎలా ఉన్నారు? అక్కడ నీకేమీ ఇబ్బంది లేదు కదా? ఏం లేదు నాన్న, రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది కంప్యూటర్ ల్యాబ్లో, అసిస్టెంట్షిప్. సంతోషం. నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ఉంటాను. హలో నాన్న. వచ్చే ముందు అలా అనుకుండా ఉండవలసిందన్న. కోపంలో ఏదో మాట్లాడేశాను కానీ కావాలని కాదు నాన్న. నిజంగా ఐఎమ్ సారీ. హలో. You clean this, right? ఎస్ సార్. Then why is it still dirty? Someone must have used it, sir. Shut up and clean it now. What? Nothing. Cleaning, sir. What did you learn at home? How to be lazy? I can't believe you people. Are all Indians like this? కుత్త పగిలిపోతున్నా కొడక. What does that mean? It means I'm sorry. I won't repeat it again. Indian slang? Are airy hookah. If I see your damn face around here again, ni huda, nenu, agalakota. అయినా ఆడినందు తిట్టావు బ్రో అనవసరంగా. నాకేం తెలుసు ఆ కార్ వర్క్ తెలుగు వస్తుందని. ఉన్నాడు పక్కనే ఉన్నాడుగా. భయ్యా అసలు ఆడికి తెలుగు ఎందుకు నేర్పించావు? మన భాష నేర్పిమన్నాడు. ఏ భాష అయినా బూదులతోనే స్టార్ట్ చేసేది నేర్పించా. సరే గాని ప్రొనౌన్సియేషన్ బాగుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ నేను గుర్తొచ్చినాయండి. నాకు చిన్న హెల్ప్ కావాలరా. అంకుల్ బర్త్డే అని తెలుసు, కొత్తది ఏమైనా ఉంటాయి. హ్యాపీ బర్త్డే నాన్న. ఏంది అంకుల్ ఉత్త స్మైలేనా? మీతో కేక్ కట్ చేయడానికి మీ వాడు మస్తు సారీలు చెప్పిండు నాకు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే బాగుంటది. ప్రసాదో. ఎప్పుడో చెప్పాను అంకిల్, నాన్నగాని సరిగ్గా మాట్లాడతారంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను. వీడి మాటలు పట్టించుకోదరా. అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఏమైనా ఉంటే నాతో చెప్పు. మమ్మట పడద్దు. డబ్బులు ఏమైనా కావాలా? చచ్చా, ఏం అవసరం లేదు. అంకుల్ అయినా పైసల గురించి ఏంది ఇప్పుడు? ముందు కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పరా. రైట్, సిటీలో జాబ్ ఒకటి ఉంది, ఓకేనా నీకు? నాకు ఏదైనా ఓకేరా. జాబ్ ఏంటో చెప్పు. గుజ్జుగాడి మోటల్ నైట్ షిఫ్ట్, అసలు పనే ఉండదు. అవునా? పే ఎంత? $6 per hour. You do good, I raise to $7 next month. हाँ है तो एक सेकंड वेट करने. Start with 4 nights, okay? Any question? પછી ફોન કર્યો જરાક વધારે પડતો બિઝી છું અત્યારે. કામ હોય તો બોલ દે ફટાફટ. Here's our employee handbook. Work hard. Don't call me until the hotel's on fire. ఈ జాబ్ కూడా దెంగేసిందిరా. అదేంట్రా పడుకుంటాం తీస్తాడా మళ్ళీ? రే విక్కీ, నువ్వు ఆగు. ఏమైంది మామ? నెలంతా పని చేయించుకుని కనీసం శాలరీ కూడా ఇవ్వలేదురా గుజ్జు సాలేగాడు. అరే వాడు అలాంటి కాదురా, నేను మాట్లాడతా ఆగు. పైసలు దేవుంది బ్రో, కెసినోకి వెళ్తున్నాం, గట్టిగా కొడితే 2 నెలల జీతం లాగేయచ్చు. ఏమంటావు?
చెప్పు నాన్న, ఎలా ఉన్నావు? నాన్న ఒక 20,000 ఉంటే పంపిస్తావా? నీకు ఇబ్బంది ఉంటే వద్దు నాన్న. ఇబ్బంది ఏమీ లేదురా. రేపు పంపిస్తాను. థ్యాంక్స్ నాన్న. మీ వాడు డబ్బు అడిగినట్టున్నాడు. వాడు అమెరికా వెళ్తానన్నప్పుడే వద్దనరా అని చెప్పాను. నువ్వు ఇబ్బంది పడటం తప్ప అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? నీ గురించి కూడా ఆలోచించాలి కదా, వాడైనా నువ్వైనా. రేయ్, ప్రశాంతంగా తిను. చెప్తే వినవు కదా నువ్వు. రేయ్, ప్రశాంతంగా నన్ను తిని. మ్మ్. అరే ఎవడో కన్సల్టెన్సీ వచ్చినాడు బే, జాబులు ఇప్పిస్తాడంట. బొక్కలే ఫుడ్ పెడుతున్నాడు బే. ఒక్కటే చెప్తా అబ్బా, అమెరికాలో జాబ్ కొట్టడం కష్టంగా. ముందు జాబ్స్ అన్నా ఇంటర్వ్యూలు అన్నా భయం తీసే. మనకి మ్యాటర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, కంపెనీలో మనోళ్ళు ఉండడం ఇంపార్టెంట్. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, యాపిల్, యు నేమ్ ఇట్, ఎందులో కావాలంటే అందులో 2 weeks లో జాబ్ లెటర్ మీ చేతిలో పెడతాం. మీ రెజ్యూమే మేమే బిల్డ్ చేస్తాం. మీ ఇంటర్వ్యూలకి ప్రాక్సీని మేమే సెట్ చేస్తాం. ఆఖరికి మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ కూడా మేమే చేస్తాం. పైసలైనా మనకి ఇస్తారా, వాళ్ళే చూసుకుంటారా? ఏంది బ్రదర్, ఏమైనా డౌటా? అంటే జాబ్స్ ఇప్పిస్తారన్నారు కదా, డబ్బులు ఏమన్నా కట్టాలా అని. గుడ్ క్వశ్చన్ అబ్బా. మీకు జాబ్ వచ్చేదాకా $1 కూడా కట్టనవసరం లేదు. జాబ్ వచ్చిన తర్వాత గంటకింతని మేమే కట్ చేసుకుంటాం. ఎంత తక్కువ కట్ చేసుకుంటాం అంటే కట్ చేసినట్టు కూడా మీకు తెలియదు. థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. వికీ, ఇప్పుడే వస్తాను. సార్, నాది ఫైనల్ సెమ్, జాబ్ చాలా అవసరం. మీరే ఏమన్నా. నీ పేరేందబ్బా? రాహుల్. రాహుల్, నన్ను నమ్ము, నీ సొంత అన్నలాగా. ఇగో ఇందులో నా నెంబర్ ఉంది. నా పెళ్ళాం ఫోన్ ఎత్తకపోయినా నీ ఫోన్ పక్కా ఆన్సర్ చేస్తా. ఏం క్వశ్చన్స్ ఉన్నా కాల్ చేయి. థ్యాంక్ యూ సార్. సారేందబ్బా, కాల్ మీ కుమార్. ఇగో పోయి పడుకో, చక్కగా గ్రాడ్యుయేట్ గా. మిగతా కదంతా నేను నడిపిస్తా. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ అవే అబ్బా. షూర్. గుడ్ నైట్. అయిపోయింది. జాబ్ కొడితే ఇంక సెటిల్ అయిపోయినట్టే. ప్రపంచంలో నాకంటే హ్యాపీగా ఇంకెవ్వడు ఉండడు అనుకున్నా. బట్ ఐ వాజ్ రాంగ్. ఒక్కడున్నాడు. ఒక పక్క నేను చాలా కష్టపడి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంటే ట్రంప్ ఇమిగ్రేషన్ సిస్టమ్ క్లీన్ చేసే పనిలో ఉన్నాడు. We believe jobs must be offered to American workers first. Does that make sense? ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా ఒక్క రెస్పాన్స్ కూడా వచ్చేది కాదు. వచ్చిన 1-2 ఇంటర్వ్యూ కాల్స్ కూడా. I'm on my OPT play. Yeah. సొంత అన్న లెక్క అన్నాడని హెల్ప్ కోసం కుమార్ కాల్ చేశాను. టైం గడుస్తున్న కొద్దీ అమెరికాలో లాస్ మారడం మొదలయ్యాయి. లైఫ్ కష్టం అవడం మొదలైంది. దేనికోసం అయితే ఎంతో వదులుకుని ఎంతో పోగొట్టుకుని వచ్చానో అది నా నుండి చాలా దూరం అయిపోయింది. What's up, my boy? మయూర్ గారు, మొన్న చెప్పా కదా మీకు రాహుల్ అని. ఓ అవునా, నెక్స్ట్ వీక్ ఉందా? ఓకే అండి, రెడీ ఉంటాడు మనోడు. అదిలా మ్యాటర్, విన్నావు కదా. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది. నువ్వు జస్ట్ 7 years రెజ్యూమే రెడీ చేసుకో, అంతే. 7 years.